మన పటాన్చెరు నియోజకవర్గంలో పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు కాలి బూడిదైపోయిన పరిస్థితులు కూడా మనం గతంలో ఎన్నో ఘటనలు చూసాం. కనీసం వాళ్ళకి నష్టపరిహారాలు కూడా ఈ ప్రభుత్వాలు అందించలేని పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జేఎంఎస్ జెండా ఇప్పుడు ఈ జిల్లా వ్యాప్తంగా కార్మికుల పక్షాన నిలబడబోతూ ఉందా? తప్పకుండా అన్న. ఇంతకుముందు మీరు చూసిన రాజకీయాలు స్టేట్ వైడ్గా చూసిర్రు. ఇప్పుడు మీరు చూసే రాజకీయాలు ముందుగా నేను సెంట్రల్ మినిస్టర్ అయినటువంటి చిరాగ్ పాస్వాన్ గారి దృష్టికి కూడా తీసుకుపోతాను. మా సురేందర్ అన్న గారి ఆశీస్సులు మీరు ఏదైతే క్వశ్చన్ అడిగిర్రో నాకు, మంటలలో వాళ్ళు బూర్ది సమం అయిపోయి వాళ్ళు తేలిరు, వాళ్ళకి కంపెన్సేషన్ రాలేదని చెప్పి, వాస్తవంగా అది నిజము. చాలా వరకు కంపెనీస్ ఓన్లీ లోకల్ లీడర్స్కి తినబెట్టే దాంట్లోనే ఉన్నారు, కానీ వాళ్ళకి న్యాయం జరగాలి, వాళ్ళకి కంపెన్సేట్ చేయాలి, వాళ్ళకి ఇన్సూరెన్స్లు తీపియాలి అన్నట్టు ఏ కంపెనీస్ కూడా ఆశిస్తలేవు. ఎందుకంటే అది చేస్తే కోట్లలో పోతుంది కదన్న. ఒక కంపెనీలో 1000 మంది కార్మికులు పనిచేస్తారు. వాళ్ళు ఏం చేస్తున్నారు, 1000 మందికి ఇన్సూరెన్స్లు కలిగిస్తే వాళ్ళకి కోట్లు అవుతాయి. స్థానికంగా ఉన్న లీడర్ని పిలిచి ఈ కార్మికుల తరపున వీళ్ళొకళ్ళు మాట్లాడితే నోరు ఒత్తేస్తున్నారు అక్కడ, వాళ్ళకి ఎంతో కొంత ఇచ్చేసి. సో నా దృష్టిలో వచ్చినంత వరకు నాకు ఒకవేళ ఏ కార్మికులైనా ఇబ్బంది పడుతున్నట్టు నాకు తెలిస్తే నేను 210% నేను అక్కడ ముందు ఉండి నేను వాళ్ళకి న్యాయం చేస్తానని చెప్పి నేను చెప్తున్నాను అన్న. అండ్ అమీర్ ఖాన్ గారు, మీకు ఒక మంచి అవకాశం వచ్చింది. వాస్తవానికి ఒక జిల్లా అధ్యక్షుడిగా మీరు లేబర్ యూనియన్ నుంచి ఉన్నారంటే అది ఆషామాషి విషయం కాదు. మీరు మీ పేరుని నిలబెట్టుకోవడంతో పాటు మీ పార్టీ పేరు, మీకు ఈ అవకాశం ఇచ్చిన మీ రాష్ట్ర అధ్యక్షుడి పేరు నిలబెట్టే విధంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఉంటాం కదన్న. అది ఆయన నా పైన నమ్మకం పెట్టుకొని ఆయన నాకు ఇచ్చిన పదవికి, ఇది పదవిలాగా కాకుండా నేను ఒకటి కార్మికులకి ఒక సేవగా పనిచేస్తానన్న. రేపొద్దున్న రాబోయే యూనియన్ ఎలక్షన్స్లో కూడా మనము 24/7 వాళ్ళ పాటలో ఉండి నేను వాళ్ళ కోసం పనిచేస్తానని చెప్పి చెప్తున్నాను.